వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతిలో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్ నుంచి మనం ఈరోజు కోఆర్డినేట్ జామెట్రీ గురించి నేర్చుకుందాం. సో ఏంటి కోఆర్డినేట్ జామెట్రీ అని అంటే, రేఖాగణితాన్ని మనము కోఆర్డినేట్స్లో అంటే నిరూపక జామితి పరంగా అక్షరాల పరంగా మనం వివరించడాన్ని ఏమంటారంటే కోఆర్డినేట్ జామెట్రీగా చూస్తాం. ఇది ఒక వైట్ పేపర్ అనుకోండి, మీరు మామూలుగా చిన్నప్పటి నుంచి చూసుంటారు. ఇలా ఒక వెర్టికల్ లైన్, ఒక హారిజెంటల్ లైన్ అనే 3 లైన్స్ మనము తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత అవి రెండు ఒక చోట ఖండించుకోబడతాయి. ఇది ఒక లైన్. సో సేమ్ థింగ్ ఇంకొక లైన్. ఇలా ఒక తలాన్ని 4 భాగాలుగా విభజిస్తాం. 4 భాగాలుగా విభజించిన ఈ తలంలో ఈ రేఖని ఎక్స్ అక్షము అని అంటాం. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఎక్స్ డాష్ అంటాం. అంటే అటువైపు ధనాత్మక దిశ, ఇటువైపు రుణాత్మక దిశ. ఈ విధంగా నిలువుగా ఉన్న రేఖని వై అక్షంగా, ఇది వై డాష్గా తీసుకుంటాం. అంటే ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్. ఈ 2 రేఖలు ఖండించుకున్న, అంటే ఈ 2 నిరూపక అక్షాలు అంటాం వీటిని. నిరూపక అక్షాలు ఖండించుకున్న బిందువుని ఓ అనే మూల బిందువు అని అంటాం, ఆరిజిన్గా పేర్కొంటాం. ఓ అనేది ఒక మూల బిందువుగా మనం చూస్తాం, రైట్. సో ఈ విధంగా ఎక్స్ కామా వై తలాలతో ఒక తలాన్ని 4 పాదాలుగా విభజిస్తుంది. దీన్ని మొదటి పాదం అంటారు, దీన్ని రెండవ పాదం అంటాం, దీన్ని 3వ పాదం అంటారు, దీన్ని 4వ పాదం అంటారు. ఈ విధంగా 4 పాదాలుగా 4 భాగాలుగా విభజించబడుతుంది. సో ఇప్పుడు ఈ పాదంలో కనుక గమనిస్తే, ఈ పాదం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఎక్స్ ఓ నుంచి వై వరకు ఉంది. కాబట్టి ఇది ఎక్స్ ఓ వై పాదంగా పేర్కొంటారు. సో ఎక్స్ ఓ వై పాదంలో ఎక్స్ అనేది పాజిటివ్, వై అనేది పాజిటివ్. కాబట్టి మనం ఏదైనా ఒక బిందువుని ఎక్స్ వై పాదంలో ఐడెంటిఫై చేస్తే అవి రెండూ కూడా పాజిటివ్ విలువలనే కలిగి ఉంటాయి. అంటే ఎక్స్ కామా వై పాయింట్స్ ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో అవి రెండూ కూడా పాజిటివ్ ఉంటాయి. ఇక మనం ఈ పాయింట్ ఐడెంటిఫై చేసాం. ఎలా ఈ పాయింట్ని మనం ఐడెంటిఫై చేస్తాము అని అంటే, ఈ పాయింట్కి లంబంగా ఎక్స్ అక్షం మీదకి ఒక రేఖని గీస్తాం. ఈ ఎక్స్ అక్షానికి లంబంగా గీసిన ఈ రేఖ ఎక్స్ అక్షాన్ని ఏ విలువ వద్ద ఖండిస్తుందో దాన్ని ఎక్స్ నిరూపకము లేదంటే ప్రథమ నిరూపకంగా పేర్కొంటాం. ఇదే పాయింట్ నుంచి వై అక్షానికి లంబంగా ఒక రేఖని గీస్తే అది వై అనే బిందువు వద్ద ఖండిస్తుంది. కాబట్టి దీన్ని వై నిరూపకంగా పేర్కొంటాము. అంటే ఎక్స్ అక్షం నుంచి లంబంగా వై అక్షానికి లంబంగా ఉన్న బిందు నిరూపకాలు ఏంటి అంటే ఎక్స్ కామా వై. ఓకే. సో ఇవి రెండూ కూడా పాజిటివ్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండవ పాదాన్ని కనుక చూడండి, రెండవ పాదం ఏ విధంగా ఉంది? ఎక్స్ డాష్ నుంచి ఓకి, ఓ నుంచి వైకి మధ్యలో ఉంది. కాబట్టి ఎక్స్ డాష్ ఓ వైగా మనం చూస్తాం. వేర్ ఎక్స్ డాష్ ఓ వైలో ఎక్స్ వాల్యూ ఏమో నెగిటివ్ వాల్యూని కలిగి ఉంటుంది, వై వాల్యూ ఏమో పాజిటివ్ వాల్యూని కలిగి ఉంటుంది. అండ్ ఈ 3వ పాదాన్ని చూడండి, ఎక్స్ డాష్ నుంచి వై డాష్ మధ్యలో ఉంది. కాబట్టి ఎక్స్ డాష్ మధ్యలో ఓ ఉంది, ఇది వై డాష్. ఈ రెండూ కూడా నెగిటివ్ విలువల్ని కలిగి ఉంటాయి, నెగిటివ్ అండ్ నెగిటివ్ విలువల్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు 4వ పాదాన్ని ఈ ఏరియా వేటి మీద ఆక్యుపై చేయబడింది? ఎక్స్ఓ నుంచి వై డాష్ వరకు ఆక్యుపై చేయబడింది. దీన్ని ఎక్స్ఓ వై డాష్గా పేర్కొంటాము. ఇందులో ఉండే బిందు నిరూపకము ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్గా మనం చూస్తాం, రైట్. ఈ విధంగా అంతరాలంలో ఏదో ఒక బిందువుని ఎక్స్ నిరూపకము మరియు వై నిరూపకాల చేత మనం ఐడెంటిఫై చేస్తాం. దాన్ని బిందు నిరూపకాలు అని అంటారు. దీన్ని ఎక్స్ నిరూపకము వై నిరూపకం అంటాం. ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్గా మనము పేర్కొంటాము, రైట్. ఇప్పుడు ఏదైనా ఒక బిందువు ఎక్స్ అక్షంపై ఉంది అనుకోండి, ఇది ఎక్స్ అక్షం, ఇది వై అక్షం, రైట్. సో నేను ఏమంటున్నాను, ఈ 2 బిందువులు కూడా ఎక్స్ అక్షము మరియు వై అక్షం పైన ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనే వాల్యూ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 దూరం ఉంది, 2 యూనిట్స్ దూరం ఉంది, 3 యూనిట్స్ దూరం ఉంది. ఈ విధంగా మనం తీసుకున్నాం. ఈ పైకి కూడా సేమ్ లెంత్తో 1 యూనిట్ ఉంది, 2 యూనిట్స్ ఉంది, 3 యూనిట్స్ ఉంది అనే విషయాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఓ నుంచి కనుక ఎక్స్ అక్షంపై ఇక్కడ బిందువుని ఐడెంటిఫై చేయాలనుకుంటే, ఇది ఎక్స్ అక్షంపై ఎంత దూరంలో ఉంది? 2 యూనిట్ల దూరంలో ఉంది. బాగా జాగ్రత్తగా చూడండి. ఎక్స్ అక్షంపై
మూల బిందువు నుంచి 2 యూనిట్ల దూరంలో గల బిందువు. ఎక్స్ అక్షంపై మూల బిందువు నుంచి 2 యూనిట్ల దూరంలో గల బిందువు 2. వయక్షం మీద ఉందా ఇది? పోనీ వయక్షానికి లంబంగా ఉందా ఇది? లేదు. కాబట్టి వై నిరూపకం 0. వై నిరూపకం 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి. మూల బిందువు నుంచి వై వైపు ధనాత్మక దిశలో 3 యూనిట్ల దూరంలో గల బిందువు. వయక్షంపై మూల బిందువు నుంచి ధనాత్మక దిశలో 3 యూనిట్ల దూరంలో గల బిందువు. సో ఈ బిందువుని ఐడెంటిఫై చేస్తున్నాను. ఇది 3, ఎక్స్ నిరూపకం 0 అవుద్ది కాబట్టి 0,3గా చూస్తారు. అంటే ఎక్స్ అక్షంపై గల ఉండే బిందువు యొక్క విలువ ఏమవుద్ది? x,0. వయక్షంపై గల ఉండే బిందువు యొక్క దూరం ఏంది? 0,y. 0,y. మీరు ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ ఒక బిందువుని ఐడెంటిఫై చేస్తాను. ఈ బిందువు ఏడా ఉంది అని అంటే ఎక్స్ అక్షంపై 2 యూనిట్ల దూరంలో లంబంగా ఉంది. వయక్షంపై 3 యూనిట్ల దూరంలోకి లంబంగా ఉంది. ఎక్స్ అక్షం నుంచి 2 యూనిట్ల దూరానికి, వయక్షం నుంచి 3 యూనిట్లకి లంబంగా ఉంది. ఇంకా మాట్లాడితే వయక్షం నుంచి 2 యూనిట్ల దూరంలో, ఎక్స్ అక్షం నుంచి 3 యూనిట్ల దూరంలో ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఏంటది అని అంటే 2,3 అనే బిందువు ఎక్కడుంది అని అంటే ఎక్స్ అక్షం నుంచి 3 యూనిట్ల దూరంలో, వయక్షం నుంచి 2 యూనిట్ల దూరంలో. వయక్షం నుంచి ఎంత దూరంలో ఉందో అది ఎక్స్ నిరూపకంగా, ఎక్స్ అక్షం నుంచి ఎంత దూరంలో ఉందో అది వై నిరూపకంగా మనం రాస్తాము. 2,3 అనే బిందువు. ఈ విధంగా మనం ఒక బిందువుని ఐడెంటిఫై చేయడంగా మనం చూస్తాము. ఓకే, రైట్. ఇప్పుడు ఇందులో ఏదైనా 2 బిందు నిరూపకాలని కనుక మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఏదైనా ఒక గ్రాఫ్ ఉంది, ఆ గ్రాఫ్లో సేమ్ ఎక్స్ నిరూపకము, వై నిరూపకాన్ని మనము ఐడెంటిఫికేషన్ చేసాం. సో 2 బిందువులు తీసుకుంటున్నాను. సో 2 బిందువులు అంటే ఒక బిందువు x1, y1 అనుకోండి, మరొక బిందువు x2, y2 అనుకోండి. ఏ పాదంలోనే ఉండొచ్చు, అటు ఇటు ఇటు ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ 2 బిందువుల్ని కలుపుతున్న ఒక రేఖాఖండాన్ని తీసుకుందాం. ఓకే, ఇది 2 బిందువుల మధ్య దూరము d అవుతుంది. సో 2 బిందువుల మధ్య ఉండే దూరము d అనేది దేనికి సమానం అవుతుంది అన్నది పాయింట్ ఇక్కడ. సో మళ్ళీ కోఆర్డినేట్ జామెట్రీలో కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఎదురవుద్ది. ఎలా ఎదురవుద్ది అని అంటే, సో ఇక్కడ నుంచి నేను ఇలా ఒక 2 లైన్స్ గీసా. అంటే ఈ బిందువు నుంచి నేను వయక్షానికి లంబంగా, సో ఈ బిందువు నుంచి ఎక్స్ అక్షానికి లంబంగా నేను ఒక రేఖని కనుక గీస్తే ఇప్పుడు అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. బాగా జాగ్రత్తగా చూడండి. అవునా కదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ పాయింట్ ఏంటో అర్థం చేసుకోండి. సో ఇది దూరము, ఇది దూరం, ఇగో ఇది దూరం. అంటే ఈ దూరం సేమ్ ఉంటుంది కదా. ఇది x1, ఇది x2. అంటే x2 మైనస్ x1 దూరము, ఇది y2 మైనస్ y1 దూరము. అంటే లంబకోణ త్రిభుజం ఏర్పడింది. లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్నది d అవుతుంది. మిగతా 2 కొలతలు x2 మైనస్ x1, y2 మైనస్ y1 అవుతాయి. అంటే x నిరూపకాల మధ్య దూరము ఒక త్రిభుజ భుజంగాను, y నిరూపకాల మధ్య దూరము మరొక త్రిభుజ భుజాల యొక్క కొలతగాను ఉంటుంది. కాబట్టి సో d² మనం ఏం చేస్తాం, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్గా రాస్తాం. దట్ d √ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్గా మనం తీసుకోవడం జరుగుద్ది. ఇది 2 బిందువుల మధ్య ఉండే దూరము. ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. మనం ఎగ్జామినేషన్ హాల్లో అప్లై చేసేటప్పుడు మాత్రం లంబకోణ త్రిభుజ కొలతల్ని ఆధారంగా తీసుకునే మనం అప్లై చేస్తాం. దానికి సంబంధించిన అంశాలను ఇక్కడ చూద్దాం. సో P అనేది x1, y1, Q అనేది x2, y2. బిందువుల మధ్య దూరం యొక్క సూత్రం ఏంటి? d √ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్గా రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఇవ్వబడిన బిందువుల జతల మధ్య దూరాన్ని కనుగొనండి. సో మొదటిది 2, 3, 4, 1. సో ఇక్కడ దీన్ని క్లియర్గా ఏం తీసుకుంటాను అని అంటే, ఇది x1, y1, ఇది x2, y2గా తీసుకుంటా. సో మొదటి ప్రశ్న యొక్క ఆన్సర్. సో d √
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Now x2 minus x1 whole square అంటే it is 4 minus 2 whole square plus it is 1 minus 3 whole square. Okay, now 4 minus 2 అంటే 2 square, 1 minus 3 whole square అంటే minus 2 square. So it is 4 plus 4 that is equal to root 8 that is equal to 2 into 4 that is root 4 అంటే 2 root 2 ఆన్సర్. రైట్. ఒక సాధారణ అభ్యర్థి, ప్రిపేర్ అయిన అభ్యర్థి ఏం చేస్తాడంటే ఈ విధంగా ఫార్ములాలో అప్లై చేయడం మొదలు పెడతాడు. సో నేనేమంటున్నానంటే ఈ ఫార్ములాని ఎగ్జామినేషన్లో అప్లై చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. సరే మరి ఎలా ఆన్సర్ చేస్తాము అని అంటే మేము ఆల్రెడీ చెప్పున్నాం. ఏ విధంగా ఏర్పడుతుంది మనకి, అది లంబకోణ త్రిభుజం ఆధారంగా ఏర్పడుతుంది. లంబకోణ త్రిభుజంలో x నిరూపకాల మధ్య దూరము ఒక భుజం అవుతుంది, y నిరూపకాల మధ్య దూరము మరొక భుజం అవుతుంది. ఈ రెండు భుజాల ఆధారంగా తీసుకొని కర్ణం యొక్క పొడవే మనకు కావాల్సిన దూరం అవుతుంది. నౌ ఇక్కడ చూడండి, సో వాట్ ఈస్ ద క్వశ్చన్, ఏ విధంగా ఆన్సర్ చేస్తామంటే నీవు x నిరూపకాల మధ్య దూరాన్ని చూడు 2, y నిరూపకాల మధ్య దూరాన్ని చూడు 2. అంటే 2, 2 అనే కొలతలు కలిగిన లంబకోణ త్రిభుజంలో కర్ణం ఏమవుతుంది, సమాన భుజాలు కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క కొలత దాన్ని √2 రెట్లు అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, 2 √2 అయిపోయింది. నౌ హియర్ -5కి -1కి మధ్య దూరం ఎంత, 4, 7కి 3కి మధ్య దూరం ఎంత, 4. దెన్ డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 4, 4 ఈక్వల్ కొలతలు ఉన్నాయి కాబట్టి 4 √2 అవుతుంది. నౌ ఏకి -aకి మధ్య దూరం ఎంత, 2a, bకి -bకి మధ్య దూరం ఎంత, 2b. ఓకే, 2a అండ్ 2b. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అని మనం రాస్తే ఇప్పుడు ఇది 4a² ప్లస్ 4b² అవుతుంది. 4ని కామన్ తీస్తే 2√a² ప్లస్ b² వాజ్ ద డిస్టెన్స్ ఫార్ములాని డైరెక్ట్గా ఈ రెండు భుజాల యొక్క కర్ణం ఏమవుతుందో దాన్ని రాసాము. ఓకే, ఈ విధంగా ఆ రెండు భుజాలని అంటే ఆ రెండు బిందువుల మధ్య ఉన్న x కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ని, y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ని మనము లంబకోణ త్రిభుజ భుజాల కొలతలుగా తీసుకొని ఆ భుజాల కొలతల యొక్క కర్ణం ఏమవుతుందో దాన్ని ఆన్సర్గా మనం ఐడెంటిఫై చేస్తాం. దాన్ని కాన్సెప్ట్ లెవెల్లో మనం ఆలోచిస్తాం. ఇక్కడ చూడండి, x అక్షంపై ఉంటూ బిందువులు 2, -5 మరియు -2, 9లకు సమాన దూరంలో గల బిందువుని కనుగొనండి. కింద ఆప్షన్ ఇచ్చాడు, -2, 0, 2, 0, 7, 0, -7, 0. సో వేటి నుంచి అంట, 2, -5 నుంచి, -2, 9 నుంచి. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఓకే, సో అదేం x అక్షంపై ఉండాలి. x అక్షంపై ఉండే బిందువు యొక్క నిరూపకం ఏమవుద్ది అంటే x, 0 అవుద్ది. అన్నీ కూడా x, 0 లాగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ -2, 0 తీసుకోండి, -2, 0. సో ఎక్స్ల మధ్య దూరం ఎంత, 4. 2కి -2కి మధ్య దూరం 4. సో 5కి 0కి మధ్య దూరం ఎంత, 5. -5 +5 అని వదిలేయాలి, దూరాల్లో నెగిటివ్ అనేది ఉండదు. ఇప్పుడు -2కి దూరం ఎంత, 0. 9కి 0కి మధ్య దూరం ఎంత, 9. ఇవి రెండు ఒకే రకమైన కొలతలు కలిగిన త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా, ఏర్పరచవు. కాబట్టి -2, 0 ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఓకే, నా ఇంకో కొలతను తీసుకోండి. సో ఏంటి ఇంకో కొలత, 2, 0. 2, 0 అంటే 2కి మధ్య ఉండే దూరము 0, -5కి 5కి మధ్య ఉండే దూరము 5, -2కి మధ్య ఉండే దూరము 4, 9కి 0కి మధ్య ఉండే దూరము 9. సో 0, 5 లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం కానీ 4, 9 యొక్క లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం కానీ రెండు సమానం కావు. కాబట్టి 2, 0 కూడా మన యొక్క ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ 7, 0. ఇక్కడ చూడండి, 2, 5 to -2 to 9 యొక్క వాల్యూని గమనిస్తే 2, 7కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 5. -5కి 0కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 5. 7కి -2కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 9. 0కి 9కి డిఫరెన్స్ ఎంత, 9. ఈ డిస్టెన్స్ ఏమో 5√2,
ఈ డిస్టెన్స్ ఏమో 9√2, రెండు సమానమైనయా? అవ్వలేదు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక మిగిలింది ఏది చివరిలో? 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే అండి. ఎందుకంటే చూడండి, -2, -5 అన్నాం. 2, -5 యొక్క దూరాన్ని ఏ విధంగా చూస్తామండి? 2కి -7కి మధ్యలో 9 దూరం ఉంది, -5కి దూరము 5 ఉంది. 9, 5 భుజాలు కలిగిన దాని యొక్క కర్ణము √9² + 5². నెక్స్ట్ సేమ్ విలువ -2, 9కి వస్తేమో చూడాలి. -2కి -9కి మధ్యలో ఉన్న దూరము 5, 0కి 9కి మధ్యలో ఉన్న దూరము 9. ఇక్కడ చూడండి, ఇక్కడ 5, 9 త్రిభుజమే ఉంది, ఇక్కడ కూడా 5, 9 త్రిభుజమే ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? -7, 0 ఈజ్ ద ఆన్సర్. అంటే x కోఆర్డినేట్స్ అండ్ y కోఆర్డినేట్స్ మధ్యలో వచ్చే దూరములు నెంబర్స్ పరంగా ఈక్వల్ అయితే అవి సమాన దూరాలని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ భుజాల కొలతలు కలిగిన కర్ణము, ఈ భుజాలు కొలతలు కలిగిన కర్ణము ఒకే లెంత్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనము ఐడెంటిఫై చేస్తాం. లేదంటే నువ్వు ఏ విధంగా చేయాల్సి వస్తుంది అని అంటే 2, -5కి x, 0కి మధ్యలో గల దూరం ఈజ్ ఈక్వల్ టు -2, 9కి x, 0కి మధ్యలో గల దూరానికి దూరం యొక్క ఫార్ములా అప్లై చేస్తావు. అది x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - ½ -5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 9 హోల్ స్క్వేర్ √. ఈ విధంగా మనము వర్గ సమీకరణాన్ని సాల్వ్ చేయడం ద్వారా ఆ x యొక్క విలువను కనుక్కుంటాం. ఈ లెంతీ ప్రాసెస్ కంటే జస్ట్ యూ చెక్ ద ఆప్షన్స్ విత్ వెదర్ ద 2 dimensions ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. 5, 9, 9, 5 and which option? On 4th option. Okay. So P 2, -3, Q 10, 5ల మధ్య దూరము 10 యూనిట్లయితే y యొక్క విలువని కనుగొనండి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది 2, -3, Q అనేది 10, y. మీరు బాగా అంటే మీకు ఏమి గుర్తుండాలి అని అంటే కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా అనగా అదొక లంబకోణ త్రిభుజము అని అర్థం. లంబకోణ త్రిభుజంలో ఈ లంబకోణ త్రిభుజం యొక్క భుజాల్ని రాయగలగాలి మనం. సో 2, 10కి మధ్యలో గల దూరము 8. 2, 10కి మధ్యలో గల దూరం ఎంత? 8. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 10. మనకు ఆల్రెడీ తెలుసు, రైట్? సో 8, 10 అంటే 8, 10 ఇది ఒక దూరం ఎంతో కొంత ఉంటుంది x. ఈ రెండింటి యొక్క రేషియో 4:5. సో లంబకోణ త్రిభుజంలో 4:5 రేషియో కలిగిన మూడో కొలత ఏంటి? 3:4:5. అంటే దూరము 5 రెట్ల 10, x కోఆర్డినేట్స్ మధ్య దూరము 4 రెట్ల 8, y కోఆర్డినేట్స్ మధ్య దూరము 3 రెట్ల 6. అంటే ఈ భుజం యొక్క కొలత 6కు సమానంగా ఉండాలి. ఏది 6కు సమానము? -3 నుంచి y విలువకి మధ్యలో గల దూరము 6 కావాలి. ఏ సందర్భంలో అయింది 6? -3 నుంచి y = 3 అయింది అనుకోండి, -3కి 3కి మధ్య దూరము 6 అవుద్ది. ఎస్, y వాల్యూ 3 అవ్వచ్చు. లేదంటే -3 ఉంది కదా, -9 వైపుకి మనం ఇక్కడ నిలబడ్డా ముందు వైపుకి నడిచినా కొంత దూరం వెళ్ళినట్టు, ఉన్న పాయింట్ నుంచి వెనుక వైపు నడిచినా కూడా కొంత దూరం వెళ్ళినట్టు. నువ్వు -3 నుంచి పాజిటివ్ వైపుకి వెళ్తే 6 యూనిట్లు కావాలంటే -3 నుంచి 0ని దాటి 3 వైపుకి వెళ్ళాలి. అప్పుడు 6 యూనిట్స్ దూరం వస్తుంది. -3 నుంచి వెనక్కి నడు, -3 నుంచి వెనక్కి నడవాలంటే -4, -5, -6, -7, -8, -9 దగ్గర 6 యూనిట్స్ దూరం వస్తుంది. అంటే y నిరూపకం యొక్క వాల్యూ 6 యూనిట్ల దూరంలో ఉండాలంటే అది 3r - 9 అవ్వాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3r - 9. ఏం ఉపయోగిస్తున్నాం మనం ఇక్కడ? లంబకోణ త్రిభుజాన్ని మాత్రమే ఉపయోగించేయడం జరిగింది. వెరీ సింపుల్. మళ్ళీ ఒకసారి నిదానంగా వెనక్కి తిరిగి చూసుకోండి వీడియోని, మీకు అర్థమవుతుంది క్లియర్గా. నెక్స్ట్ వన్, ఒక విభజన సూత్రం. ఇది సెక్షన్ ఫార్ములా అని పేర్కొనడం జరుగుతుంది. ఏంటి సెక్షన్ ఫార్ములా అని అంటే, సో ఏదైనా ఒక బిందువు x1, y1 ఉంది, ఒక బిందువు x2, y2 ఉంది. సో ఈ రెండు బిందువుల్ని కలిపే ఒక రేఖాఖండం ఉంది, రైట్ అండి. రేఖాఖండాన్ని ఏదో ఒక చోట విభజించే మరొక బిందువు x, y ఉందనుకోండి.
ఏదైనా ఒక బిందువు x, y ఉంది. అది ఎలా విభజిస్తుందట అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి m యూనిట్ల దూరంలో, ఇక్కడ నుంచి ఇక్కడికి n యూనిట్ల దూరంలో విభజిస్తుంది అని అంటే అర్థమైంది. x1 y1 x2 y2 బిందువుల్ని కలిపే రేఖాఖండాన్ని P అనే బిందువు x, y m:n నిష్పత్తిలో విభజిస్తే ఆ బిందు నిరూపకాలు ఏమవుతాయంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. ఒక్కసారి మీరు ఫార్ములా వైపు చూడండి. ఇప్పుడు m1 ఇంటూ m2 అన్నాడు. సో m:n బదులు మనం కూడా m1 ఇంటూ m2 తీసుకుందాం. రైట్. సో m1 m2లో విభజిస్తే m1 x2 ఇక్కడ చూడండి, m1 x2 ప్లస్ m2 x1 అంటే m1ని రెండో నిరూపకంతో m2ని మొదటి నిరూపకంతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములాని రాద్దాం ఊరికే. ఇప్పుడు P అనే బిందువు ఉంది, లేదంటే ఏ అనే బిందువు ఉంది, ఏ అనే బిందువు ఉంది x1, y1. B అనే బిందువు ఉంది x2, y2. ఈ AB రేఖాఖండాన్ని P అనే బిందువు x, y గనుక m:n నిష్పత్తిలో విభజిస్తే ఆ x, y నిరూపకాలు ఏమవుతాయి అంటున్నాడు. x, yలో మొదటిది x నిరూపకం కాబట్టి ఫార్ములాలో మొదటగా అన్ని x వాల్యూస్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? నిష్పత్తిలోని మొదటి విలువ బిందువులోని రెండో x విలువతో అంటే mx2 ప్లస్ నిష్పత్తిలోని రెండో విలువ బిందువులోని మొదటి విలువతో nx1 బై m ప్లస్ n సేమ్ యాజ్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అవుతుంది. ఓకే రైట్. ఒకవేళ px, y అనేది సమద్విఖండనం చేసింది అనుకోండి, అంటే ఏబి రేఖాఖండాన్ని P అనే బిందువు సమద్విఖండనం చేస్తే, సమద్విఖండనం చేయడం అంటే అర్థమైంది ఏబిని 1:1 నిష్పత్తిలో విభజించడం, 1:1 నిష్పత్తిలో విభజించడం. సో 1 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x1 అంటే అదేమవుద్ది అప్పుడు x2 ప్లస్ x1 అంటే x1 ప్లస్ x2 1 ప్లస్ 1 అంటే బై 2. సో y1 ప్లస్ y2 బై 2. ఇది మధ్య బిందువుకి సంబంధించిన ఫార్ములా. సో మధ్య బిందువు అనగానేమి అని అంటే x నిరూపకాల యొక్క సగటు మరియు y నిరూపకాల యొక్క సగటు అవుతుంది. సో ఏవైనా రెండు బిందువుల్ని కలిపే రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఏమవుతుందంటే x నిరూపకాల యొక్క సగటు, y నిరూపకాల యొక్క సగటు అవుతుంది. సో ఇదో కాంటెక్స్ట్లో మనకి ద సేమ్ కాంటెక్స్ట్లో ట్రయాంగిల్కి సంబంధించిన గురుత్వ కేంద్రానికి సంబంధించి ప్రశ్న అడుగుతాడు. సో ఇదొక ట్రయాంగిల్ అనుకోండి. ట్రయాంగిల్ యొక్క 3 శీర్షాల్ని మనము, ఇది A, ఇది B, ఇది C. సో ఏ అనే బిందువు యొక్క నిరూపకం x1, y1. B అనే బిందువు యొక్క నిరూపకం x2, y2. C అనే బిందువు యొక్క నిరూపకం x3, y3. C అనే బిందువు యొక్క నిరూపకం x3, y3. సో ఇక్కడ దేని గురించి తీసుకొచ్చాను నేను దీన్ని అని అంటే, ఇప్పుడు బీసీల యొక్క మధ్య బిందువు ఉంటుంది, ఏసీల యొక్క మధ్య బిందువు ఉంటుంది, సో ఏబీల యొక్క మధ్య బిందువు ఉంటుంది. మధ్య బిందువు నుంచి ఎదుటి శీర్షానికి గీసిన రేఖని మధ్యగత రేఖ అంటారు, మీడియన్. మధ్య బిందువు నుంచి ఎదుటి శీర్షానికి గీసిన రేఖని మధ్యగత రేఖ అంటాం, మీడియన్. మధ్య బిందువు నుంచి దాని ఎదుటి శీర్షానికి గీసిన రేఖని మధ్యగత రేఖ అంటాం, మీడియన్. రైట్. అంటే త్రిభుజంలో 3 భుజాల యొక్క మధ్య బిందువుల గుండా వాటి ఎదుటి శీర్షాలకు గీసిన రేఖల్ని మధ్యగత రేఖలు అని అంటాం. ఇవి మధ్యగత రేఖలు. అంటే భుజం యొక్క మధ్య బిందువు నుంచి
ఎదుటి శీర్షానికి గీసిన రేఖలను ఏమంటారంటే మధ్యగత రేఖలు అంట. ఈ మధ్యగత రేఖలు మూడు కూడా ఒక బిందువు వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి, ఒక బిందువు వద్ద కలుసుకున్నాయి. చూడండి, రైట్. సో ఈ మధ్యగత రేఖలు ఒక చోట కలుసుకుంటాయి, మిళితం అవుతాయి. రెండు బిందువులు కలుసుకుంటే ఖండన బిందువు అంట, రెండు కంటే ఎక్కువ రేఖలు కలుసుకుంటే దాన్ని మిళిత బిందువు అంట. సో ఇది మిళిత బిందువు. మధ్యగత రేఖల యొక్క మిళిత బిందువుని గురుత్వ కేంద్రము అని అంటాము. ఏమంటారు దీన్ని? గురుత్వ కేంద్రము అని అంటాం. సో నేను ప్రశ్న అడుగుతాడు, ఏమని అడుగుతాడు ప్రశ్న? మధ్యగత రేఖల యొక్క మిళిత బిందువుని ఏమంటారు అంటాడు. ఏమంటాడు? గురుత్వ కేంద్రం అంటాం. ఇంగ్లీష్లో దీన్ని సెంట్రాయిడ్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటాం? దీన్ని సెంట్రాయిడ్ అంటాం. గురుత్వ కేంద్రాన్ని జీ చే సూచిస్తాం, లేదండి సితో సూచిస్తాం. జనరల్గా సిని ఎక్కువగా వాడము, జీ చే సూచిస్తాం. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి అంటే, కోఆర్డినేట్ జామెట్రీ పరంగా ఒక త్రిభుజం యొక్క మూడు బిందువులు ఏ కామా బి కామా సిలు x1 y1 x2 y2 x3 y3 అయినప్పుడు దాని యొక్క గురుత్వ కేంద్రం ఏమవుతుంది అంటాడు. దాని యొక్క గురుత్వ కేంద్రము ఏమవుతుంది? గురుత్వ కేంద్రము కూడా ఇందాక మనం ఏ విధంగానైతే మధ్య బిందువు రాసాం కదా, మధ్య బిందువు అంటే x నిరూపకాల యొక్క సగటు బై y నిరూపకాల యొక్క సగటు. నీకు గురుత్వ కేంద్రం కూడా ఏ విధంగా ఏర్పడుతుంది? మధ్యగత రేఖల ద్వారా ఏర్పడుతుంది. మధ్యగత రేఖలు అంటే ఏంది? మధ్య బిందువు ఆధారిత రేఖలు. మధ్య బిందువు ఏ విధంగా వస్తుంది? సగటు ఆఫ్ x కోఆర్డినేట్స్, యావరేజ్ ఆఫ్ y కోఆర్డినేట్స్. ద సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేస్తే యావరేజ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ ఆఫ్ 3 వెర్టిసెస్, యావరేజ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ ఆఫ్ 3 వెర్టిసెస్. అంటే x నిరూపకాల యొక్క సగటు మరియు y నిరూపకాల యొక్క సగటే మనకి ఈ గురుత్వ కేంద్రము g అవుతుంది. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 అండ్ y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సో ఇది గురుత్వ కేంద్రము జీకి సంబంధించిన అంశం. అంటే సెక్షన్ ఫార్ములా ఆధారంగా మనల్ని మధ్య బిందువు గురించి అడుగుతాడు క్వశ్చను, త్రిదాకరణ బిందువు గురించి అడుగుతాడు క్వశ్చను, అండ్ గురుత్వ కేంద్రం గురించి కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మనం ఈ సెషన్లో రెండు బిందువుల మధ్య ఉండే దూరాన్ని కనుక్కున్నాము. ఆ దూరాన్ని ఫార్ములా బేస్డ్గా కాకుండా ఒక లంబకోణ త్రిభుజాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కాన్సెప్ట్ బేస్డ్గా మనము డీని చాలా ఈజీగా కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఈ సెక్షన్ ఫార్ములా ఏదైతే విభజన సూత్రం ఉందో దాని సూత్రంలాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో దాన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎలా అప్లై చేస్తాము, అదేవిధంగా ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిళిత బిందువు అయినటువంటి గురుత్వ కేంద్రాన్ని ఏ విధంగా కనుక్కుంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.